గృహ సారథులు సమన్వయ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ గుంటూరు శాసనసభ్యులు డాక్టర్ వెల్లపల్లి వరప్రసాదరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, మీడియా మిత్రులు, అందరికీ వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం. దయచేసి మీరందరూ ఒక చిన్న విషయాన్ని మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది కార్యకర్తల సమావేశం కాదు, ఇతరత్ర సమావేశం కాదు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో నుంచి మెదిలినటువంటి ఈ పార్టీ అభ్యున్నతికి, ఈ పార్టీ ముందుకు పోయేదానికి, ఒక కార్యాచరణను రూపొందించుకునేదానికి, ఈ దేశం, ఈ రాష్ట్ర హితం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మనం ముందు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఒకరికొకరు మన మనసులు పంచుకునేదానికి జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మాట్లాడేటువంటి విషయాలు, మాకు కొద్దిపాటి పరిజ్ఞానం, మా పరిజ్ఞానం మీకు పంచుకోవడం, మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని మేము తీసుకోవడం, పెద్దలైనటువంటి గౌరవ శాసనసభ్యులు చెప్పేటువంటి విషయాలను మీరు మననం చేసుకోవడం, ఇది ఇక్కడ మనం పంచుకునేటువంటి ఆలోచనలు ఈ సమావేశ మందిరం నుంచి బయటకు పోగానే వదిలేసేటువంటి కార్యక్రమం కాదు. రాబోయేటువంటి రోజుల్లో మన ఆలోచనలను మన మధ్యలో ఉండేటువంటి ప్రజానీకానికి వివరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చెప్పేటువంటి విషయాలను మీరు అవగాహన చేసుకుని మీ ఆలోచనలను మాకు పంచి, ఒకరి ఆలోచనలు ఒకరికి పంచి, ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో సమాజం కావాలంటే, ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు ముందుకు పోవాలంటే, భారతదేశంలో ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలంటే, ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మన అందరూ వాడు చేరాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒక్కసారి మేము చెప్పేటువంటి విషయాలను ఆలోచన చేయమని చెప్పి నేను మనం చేస్తున్నాను. ముందుగా నేను మనం చేస్తున్నాను కార్యక్రమాలు చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ నేపథ్యం, ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండేటువంటి యూపీఏ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన లేకుండా, ముందు చెప్పలేకుండా ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నా తండ్రికి ఇచ్చినటువంటి గొప్ప పరిపాలనను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆయనకు అవసరం లేదు. ఆయన ఆనాడు కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కేంద్ర నాయకత్వం నీకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తానని, 6 నెలల తర్వాత నీకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది, అనేక వాగ్దానాలు చెప్పింది. కానీ అవన్నీ ఆలోచించకుండా వాటినన్నింటినీ తొక్కలో తొక్కి ఏదైతే నా నాయన ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సుపరిపాలన ముందుకు తీసుకుపోయేదానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీని స్థాపించడం మనందరికీ తెలుసు. 2011 ఆ తర్వాత 2014లో ఎన్నికలు వచ్చాయి. ఈ విభజిత రాష్ట్రంలో అనేక మంది ప్రజలు అనేక ఆలోచనలు చేశారు. ఆనాడు చదువుకున్నటువంటి వ్యక్తులు, కొంతమంది మేధావులు ప్రజానేకానికి ఒక అప్పీల్ చేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన అనుభవం లేదు, ఆయన మంత్రిగా పనిచేయలేడు, అధికారానికి దూరంగా ఉన్నాడు ఇప్పటిదాకా. ఈ విభజిత రాష్ట్రంలో అనేక నష్టాలు ఉన్నాయి, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనేక పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ అధిగమించాలంటే అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి నాయకత్వం వహిస్తేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేశారు కొంతమంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కేవలం ఈ ఆలోచన కాదు, అనేక పూటకపు వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. 600 వాగ్దానాలు చేశాడు. ముఖ్యంగా ఆలోచన చేయమని చెప్పి నేను మనం చేస్తున్నా. ఆయన ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా రుణమాఫీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి సంపూర్ణంగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు. ఆనాడు రైతాంగం ఉన్నటువంటి 72,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తాను. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి స్వయం సహాయక బృందాలు ఆనాటి వరకు చేసినటువంటి అప్పులంతా రద్దు చేస్తాను. అదేవిధంగా మీకు తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని అంతా మీ ఇంటికి చేస్తానని చెప్పాడు. ఆయన అధికారులు
మీ అందరి ఆలోచన ఆదర అభిమానాలతో ఆప్యాయతలతో ఈ రాష్ట్రంలో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి ఒక చరిత్రను సృష్టించాడు ఆంధ్ర రాష్ట్రంలో. 51% ఓటుతో 151 శాసనసభ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలతో విజయ బిందువు మోదించాడు ఈ రాష్ట్రం. ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత కరోనా అనేటువంటి ఒక మహమ్మారి మనవల్లే కాదు ప్రపంచాన్ని అంతా మానవ మనుగడకే ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి, ఆర్థిక పరిస్థితి తలకిందులైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చూపించినటువంటి పరిస్థితి. ఇటువంటి ఆర్థిక పరిస్థితులంతా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఎన్నికల ప్రణాళికలో మనం ఏవైతే వాగ్దానాలు చేశామో ఈ రాష్ట్ర ప్రజలే కానీ వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలని తన మంత్రులకు, తన అధికార యంత్రాంగానికి, తన శాసన సభ్యులకు మొదటి సమావేశంలోనే ఎన్నికల ప్రణాళికను చేతిలో పెట్టినటువంటి పరిస్థితి మనం అంతా చూసాము. పత్రికల ద్వారా మనం చేస్తాం. ఈ 3.5 సంవత్సరాల పరిపాలన అనేది ఒక ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ 3.5 సంవత్సరాల తక్కువ కాలంలో కూడా 2 సంవత్సరాల కాలం కరోనాతో పోయినటువంటి పరిస్థితి. అంటే సాఫీగా ప్రభుత్వం నడిపినటువంటి పరిస్థితి 1 సంవత్సరం మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నాం. ఇటువంటి అనుకున్నటువంటి పరిస్థితులంతా కూడా అధిగమించి ఆయన ప్రతి రంగానికి ఇచ్చినటువంటి వాగ్దానాలతో ముందుకు పోయినటువంటి పరిస్థితి మనందరికీ దీన్ని గమనించుకొని చెప్తున్నాను. ఊరికే ఆలోచన లేకుండా బయటకు పోయి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకునేటువంటి పరిస్థితులు మనకు అవసరం లేదని చెప్తున్నాం. ఆయన ఆలోచన ఒక్కొక్క రంగం గురించి ఆలోచిస్తాం. ముందు వ్యవసాయ రంగం 180 మంది వ్యవసాయంపై ఆధారపడి బతికేటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి మాత్రం సంవత్సరానికి 12,500 లెక్కన ఈ రాష్ట్రంలో 10 సెంట్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పి రైతు భరోసా చెప్పాడు. కానీ ఆయన చెప్పినటువంటి వాగ్దానానికి భిన్నంగా 13,750 రూపాయలు వస్తున్నాం. ఆయన ఈరోజు ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా రైతాంగానికి చేసేదానికి ముందుకు పోయాడు. ఇచ్చినటువంటి వాగ్దానం 9 గంటలు ఉచిత విద్యుత్ పగటి పట్టిస్తానని చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఇచ్చినటువంటి పరిస్థితి. ఆత్మ రైతాంగానికి 1.5 రూపాయలు విద్యుత్ చికిత్సిస్తాను. ఆ విధంగా ఈరోజు ముందుకు పోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలని ప్రతి సచివాలయ కేంద్రంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి అక్కడ అగ్రికల్చర్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఆ రంగంలో చదువుతున్నటువంటి మన బిడ్డలు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగంలో పెట్టి మనకు కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా మనం పండించినటువంటి పంటకు మంచి ధర ఇవ్వాలి, కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఒకవేళ మార్కెట్లో ఆ డబ్బులు లేకపోతే 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అనేటువంటిది ఒకటి పెట్టి ఆ మిగిలిపోయినటువంటి మార్కెట్కు దీనికి ఉన్నటువంటి తేడాను ప్రభుత్వం భరించేటువంటి కార్యక్రమానికి ఈరోజు ముందుకు పోతున్నాడు. ఆ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మనం చేస్తాం. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తులు మనం తీర ప్రాంతంలో ఉన్నాం, తుఫానులు, వరదలు వస్తుంటాయి, పంట దెబ్బతింటుంది. అటువంటి స్థితిలో ఆ దెబ్బతిన్నటువంటి పంటకు నష్టపరిహారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధి అనేటువంటి ఒక 2,000 కోట్ల రూపాయలు పెట్టి రైతాంగానికి ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక్కొక్క బోరేయాలంటే ₹1,00,000 అయ్యేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ జలకళ అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతాంగానికి ఉచితంగా బోర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా రైతాంగానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు, రైతులకు కావాల్సినటువంటి సాగునీరు అందించేటువంటి జల యజ్ఞంలో తన తండ్రి
ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా విద్యా రంగానికి వస్తాం. విద్య మీకు తెలుసు, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేదానికి పేద తల్లులు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కూలీ నాలి చేసుకుని కూడా మీరు మన వస్తువులను తాకట్టు పెట్టి, పొలాలను తాకట్టు పెట్టి మన బిడ్డ చదువుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక ఆశతో ఎక్కడో కాన్వెంట్లకు పంపించేటువంటి పరిస్థితి గతంలో చూశాను. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను ఒకరోజు చూడమని చెప్పి నేను మనం చేస్తున్నాం. మనం చూస్తున్నాం మన గ్రామాలలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ఉందా. అక్కడ కావాల్సినటువంటి సకల వస్తువులు ఈ రోజు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు మా ఊరు పాఠశాలకు పోతే 8 క్లాస్ రూములు కొత్తగా 2 కోట్ల రూపాయలతో మంజూరైంది. చుట్టూ ప్రహరీ గోడ కట్టించేటువంటి కార్యక్రమం, అక్కడ మరుగు గుడ్లు కట్టించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు కావాల్సినటువంటి లైట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, తాగేదానికి మంచినీళ్ళు, మంచి మినరల్ వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ ద్వారా మౌలిక వస్తువులన్నీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పాఠశాలకు, కార్పొరేట్ పాఠశాలలను కోటీశ్వరుడు పెట్టే ఎక్కడ చదువుకుంటున్నాడో ఆ పాఠశాలల కన్నా మిన్నగా వస్తువులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ రోజు మనం ముందుకు పోతూ ఉన్నాం. అంతేకాకుండా ఆ బిడ్డకు కావాల్సినటువంటి వస్తువులు, ఆ బిడ్డకు సరైనటువంటి తిండి అవసరం. అంతకు ముందు మన బిడ్డల్ని స్కూల్కి పంపించే వాళ్ళం కాదు. కారణం ఆ తండ్రి కూలికి పోతే, నా బిడ్డ బడికి పోతే ఆ బిడ్డకు తిండి పెట్టేటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులను అధిగమించేదాన్ని మధ్యాహ్న భోజన కార్యక్రమం గతంలో ఇచ్చినా కూడా 4 అన్నం వ్యక్తులు పెట్టి ఒక మంచినీళ్ళు మాత్రం ఉండేటువంటి సాంబార్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఈనాడు కోటీశ్వరుల బిడ్డకు దీటుగా మన బిడ్డలకు కూడా మంచి పౌష్టికాహారం జగనన్న గోరుముద్ద అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు గుర్తించేటువంటి కార్యక్రమం. ఈ విధంగా మంచి పౌష్టికాహారం ఇచ్చేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టూ నడుస్తూ ఉంది ఈ రోజు అని చెప్పి నేను మనం. అదేవిధంగా వాళ్ళ న్యూలుగా బాగుతూ ఉంటారు. సరైన గుడ్డలు వేసుకోవటమో లేదో, పెద్దవాడి కంటే మంచి బట్టలు వేసుకుంటున్నాడు, నేను వేసుకోను. ఈరోజు ప్రభుత్వం జగనన్న విద్యా కానుక అనేటువంటి ఒక బ్యాగ్ని మనకిస్తే ఆ మంచి బ్యాగ్లో 2 జతలు మంచి బట్టలు, వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు, వాళ్ళకు కావాల్సినటువంటి పాదరక్షలు, వాళ్ళకు కావాల్సినటువంటి ఇతరత్ర టైలు, ఇటువంటి అన్నీ కూడా మన బిడ్డలకు విద్యా కానుక ద్వారా ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయాన్ని ఆలోచించమని చెప్పి నేను మనం చేస్తాను. అంతేకాదు మన బిడ్డ 10వ తరగతి చదువుకునేదానికి కుటుంబానికి ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయండి, అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం 15,000 పేద బిడ్డల తల్లుల ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రతిష్టాత్మకంగా సంవత్సరానికి 8,000, 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద తల్లులకు ఇస్తున్నటువంటి చరిత్ర భారతదేశంలో ఇంకే రాష్ట్రంలో ఆలోచించమని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన బిడ్డ ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత పెద్ద ఇంజనీరింగ్ డాక్టర్ కావాలి, ఒక ఆడిటర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలంటే పేద బిడ్డలు చదువుకునేటువంటి పరిస్థితి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం తన తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ఈ రోజు విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎన్ని లక్షలు ఖర్చైనా సరే పేద బిడ్డ కూడా గొప్ప చదువుకునేదానికి ఈ రోజు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనుకుంటుంది. మీరు చూశారు 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన దాన్ని తీసిలేక 30,000 రూపాయలు, అది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఈ రోజు క్రమం తప్పకుండా పేదవాడి తల్లి అకౌంట్లో విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమం ప్రతి 3 నెలలకు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అదేవిధంగా ఆ బిడ్డకు వసతి కావాలంటే ఇబ్బంది పడతారని వసతి దీవెన అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డకు 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అయిపోయింది. నా బిడ్డ ఇంజనీరింగ్ చదివాడు, డాక్టర్ చదివాడు, అందరితో ఆగిపోలేదు. ఈ పోటీ ప్రపంచ
ఈ విధంగా వైద్య రంగంలో ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిలో 16 వైద్య కళాశాలలు పెట్టి 16 అక్కడ అటాచ్డ్గా పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టి పేదవాడు కూడా ఈరోజు మనకు ఉదాహరణ తిరుపతి తీసుకున్నాం. మన జిల్లా కేంద్రం ఈరోజు తిరుపతిలో ప్రతి జబ్బుకి వైద్యం ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు. క్యాన్సర్ వస్తే ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, పసిబిడ్డకు ఆరోగ్యానికి ఇబ్బంది వస్తే పసిబిడ్డలకు స్పెషలైజేషన్లో 100 కోట్లు పెట్టి టీటీడీ ద్వారా హాస్పిటల్, రూయా హాస్పిటల్ అని, బర్డ్స్ హాస్పిటల్ అని, స్విమ్స్ హాస్పిటల్ అని పేదవాడు కూడా ప్రతి వైద్యానికి గుండె మీద చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొట్టిస్తున్న ప్రాణం మాత్రం నా ప్రాణం అని చెప్పి అలా ఎత్తుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తాను. వైద్య పరంగా ఈ విధంగా ముందుకు తీసుకుపోయారు. ఇకపోతే పేద వాడి యొక్క భార్య ఆమె గర్భస్థు అయితే ఆమెకు సరైనటువంటి పౌష్టికాహారం లేకుండా ఆమె ప్రాణమే కాకుండా బిడ్డ ప్రాణం కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీల ద్వారా ఆమె గర్భవతిగా ఉన్నటువంటి 6 నెలలు పౌష్టికాహారం ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఆమె ప్రసవం అయిపోయిన తర్వాత కూడా 5,000 10,000 వాళ్ళ చేతిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నంది ప్రస్తావన చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా వైద్య రంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఒక ప్రాధాన్యత రంగంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇవన్నీ సమయం కొంచెం తీసుకొని మీకు చెప్తూ ఉన్నా. కారణం ఏంటంటే ఈ విషయాలంతా మీరు మన మధ్య ఉన్నటువంటి పేద ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు వచ్చేస్తున్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసినప్పటికీ కట్టలు కట్టుకొని వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పేదానికి మనమందరం సైనికులమై గ్రామాల్లోకి పోవాలి. మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కూడా. సమయం తీసుకొని మీకు ఈ విషయాలంతా మీతో నాకున్నటువంటి పరిజ్ఞానం మేము పంచుకోవాలనేటువంటి ఆలోచన. ఇక మీ అందరికీ తెలుసు, మహిళలు తీసుకున్నాం. మహిళలకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? స్వయం సహాయ బృందాల్లో ఉండేటువంటి అప్పులన్నీ కడతా అన్నాడు. ₹1 కట్టాడు. ఆలోచన చేయమని చెప్పి నేను మనం చేస్తాను. మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రాష్ట్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విడతల వారీగా 4 విడతల్లో మీకున్నటువంటి అప్పులన్నీ ఈరోజు పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మనవి చేస్తున్నా. అవసరం అనేటువంటి కార్యక్రమం. అంతేకాదు 45 సంవత్సరాలు నిండినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. పేదరికమే ప్రాతిపదికగా కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి మహిళకు 18,500 రూపాయలు తీసుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో లేదా చేయూత కార్యక్రమం ద్వారా ఆలోచించమని చెప్పి నేను మనం చేస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యక్తాలు చేశాడు. ఈయన ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నాడన్నాడు. ఇవన్నీ జరిగే కార్యక్రమాలు కాదన్నాడు. క్రమం తప్పకుండా ఏదైతే మాట చెప్పాడో ఆ మాట కట్టుబడి ఈ రోజు చేయూత కార్యక్రమాన్ని తీసుకుంటున్నామా లేదా గుండెల మీద చేసుకొని ప్రశ్నించమని చెప్పి నేను అడుగుతాను. అంతేకాదు ఈ మహిళా తల్లులు అంతటితో ఆకుండా శ్రీ నిధి అనేటువంటి ద్వారా బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం ద్వారా 0 వడ్డీ రుణాల ద్వారా ఒక బర్రె కొనుక్కోనో, ఒక గొర్రె కొనుక్కోనో, ఒక అంగడి పెట్టుకోనో మన జీవన అవకాశాలు, మన ఆర్థిక స్వావలంబనం కోసం ఈ జీవితంలో మనం సమాజంలో తల ఎత్తుకొని తిరిగేదానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మనం చేస్తాను. దానికి పోయేటువంటి మహిళలు, చేపలు అమ్ముకునేటువంటి వాళ్ళు, పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా పట్టణాల్లో పంటలకు తెచ్చుకొని 10,000 20,000 ₹5 నుండి 10 రూపాయల నుండి కట్టి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాన్ని వాళ్ళకు పెట్టేటువంటి పరిస్థితి దినవారు. అటువంటి వాళ్ళనంతా పిలిచి 10,000 రూపాయలు వడ్డీ ప్రభుత్వం భరించి జగనన్న తోడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి పేద మహిళకు ఈరోజు అవకాశం ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తాను. ఈ విధంగా మహిళా తల్లులకంతా వాళ్ళ జీవన విధానాన్ని పెంపొందించేది, ఈ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు తలెత్తుకునేదానికి ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బలహీన వర్గాల ఓట్ల మీద వాళ్ళ ఓట్లతో ఇన్ని రోజులు అధికారం చేపట్టాడు. ఏమన్నా చేశాడా? ఆదరణ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇస్త్రీ పెట్టించేవాడు చాకలవాడు, మంగళ వాళ్ళకి ఏదో మంగళ పెట్టించేటువంటి వాళ్ళు అవి కూడా ఎక్కడ పోయేవాళ్ళు తెలుసా? ఈ వచ్చిన ఇస్త్రీ పెట్టి తెలుగుదేశం నాయకులు ఎత్తుకొని పోయేవాడు. పేరు చేతిలో పెట్టి వీళ్ళు ఎత్తుకోపోయేటువంటి పరిస్థితి. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కుల వృత్తులు నమ్ముకున్నటువంటి నాయకులు, బ్రాహ్మణులకు, టైలర్లకు, మత్స్యకారులకు
ముస్లిం అనేక ఇబ్బందులు, వాళ్ళ చదువుల్లో ఒత్తిడి కింద ఉండేటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళని బలహీన వర్గాల్లో కోటాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం కాదా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మనం చేస్తాను. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం, యువకుల కోసం మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో సచివాలయాలు ఏర్పడడం ద్వారా ఒక వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాడో నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో తూచా తప్పకుండా అమలు కావాలంటే ఒక సరైన వ్యవస్థ కావాలి అనేటువంటి ఆలోచన చేసి వాలంటీర్ సిస్టమ్ పెట్టాడు. మన బిడ్డలు 50 ఏళ్లలో మధ్యలో నివసించేటువంటి ఒక పేద బిడ్డ, మన సమస్యలు తెలిసినటువంటి బిడ్డ, మన కష్టాలు తెలిసినటువంటి బిడ్డ, మన ఆకలి తెలిసినటువంటి బిడ్డ ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలను మీ చెంతకు చేర్చేదానికి 50 ఏళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నెలకు ఒక్కల తేదీ ఉదయం 5 గంటలకు 2750 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి డబ్బులు మీ ఇంటికి తలుపు తట్టి తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా 2,50,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. మనం ఒక చిన్న కార్యక్రమం కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక పింఛన్ కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులను తప్పించాలంటే గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థను పెట్టి 1,50,000 మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఒకే కార్యక్రమం ద్వారా 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ప్రభుత్వ అధికారి ఆ గ్రామంలో ఉంటూ వాళ్ళకు కావాల్సినటువంటి 600 సేవలను ఈ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం వాస్తవం కాదా? ఇది కొత్త కార్యక్రమం కాదా? ఆలోచన చేయమని చెప్పి నేను మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉండేటువంటి సమస్యల్లో 180% భూ సమస్య. ఈ భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేయాలని ఎప్పుడో స్వతంత్రానికి ముందు సర్వే జరిగితే ఈరోజు గ్రామాన రీసర్వే చేసి పేదవాడు ఎవరైనా సరే తను అగ్రిమెంట్ లేకున్నాను భూములు పేర్కొంటున్నాయి కానీ వాళ్ళకి రైతు భరోసా రాదు, విత్తనాలు రావు, పురుగు మందులు రావు, కారణం వాళ్ళకి సరైనటువంటి పాస్బుక్ లేదు. ఏమి అవన్నీ అధిగమించాలి. పేదవాడికి కూడా భూమి మీద హక్కు కల్పించాలని ఈరోజు సాదా బైనమా అనేటువంటి
ఈరోజు మళ్ళా